ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మా గౌరవ శాసనసభ్యులు మందుల సామేలన్న ఇంటిపైన కొంతమంది అరాచక మూకలు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికే బెల్లయ్య గారు మా మంత్రి చాలా విషయాలు ఆ రోజు మా కాంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము పిలుచుకున్నటువంటి బ్రాహ్మణులు మమ్మల్ని ఆశీర్వదించడం కోసం పిలుచుకున్నటువంటి కాబట్టి వాళ్ళను కించపరిచే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు కానీ మా మంత్రుల సమయంలో లేదు. ఎందుకంటే మేము పిలుచుకున్నటువంటి వాళ్ళని గౌరవంగా పిలుచుకున్నటువంటి వాళ్ళని గౌరవించుకునేటువంటి ఒక కల్చర్ సంస్కృతి మా పార్టీ. సరే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా సామేలను పెట్టి ఒక పదం దాన్ని విత్తుడా చేసుకుంటూ వెనక్కి తీసుకుంటూ అది అయిపోయింది. కానీ కావాలని బీజేపీ వాళ్ళు మందుల సామేలను టార్గెట్ చేయడంలో వారి ఉద్దేశం ఏంటో స్పష్టం చేయాలని మేము ఈ సందర్భంగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం. మా సామేలన్న కోంపల్లి సత్యనారాయణ గారి ప్రమాణ స్వీకారంలో మాట్లాడింది ఏంటంటే దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన దాడులు చేస్తూ ఉంది. ఈ వర్గాలకు దేశంలో రక్షణ లేదు. ఈ వర్గాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ వర్గాల పక్షాన నిలబడవలసినటువంటి బాధ్యత ఈరోజు నాయకత్వం తీసుకుంటున్నటువంటి కోంపల్లి సత్యనారాయణ పైన ఉందని చెప్పేసి గట్టిగా చెప్పింది కాబట్టి, గట్టిగా మాట్లాడింది కాబట్టి అది జీర్ణించుకోలేకనే బండి సంజయ్ దాడులు చేపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని మేము విజ్ఞప్తిస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి తప్పులు, దేశంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎవరు ప్రశ్నించినా, ఆ విధానాలపైన ఎవరు మాట్లాడినా మేము దాడులు చేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారా? మీరు ఏం చేయదలుచుకున్నారో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మా అన్నగారు కోరినట్టుగానే స్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ఈ దాడుల సంస్కృతి మా ముఖ్యమంత్రి కానీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రి గారు కానీ ఎక్కడ కూడా ఈరోజు బండి సంజయ్ గారు పంపించినటువంటి అరాచక మూకలు దాడి చేస్తే దానికి మేము ప్రతి దాడి చేయాలంటే మా కన్నా మా మంత్రి గారు కరీంనగర్లోనే ఎవరికి ఒక ఫోన్ చేసి చెప్తే తిరిగి కౌంటర్ దాడి మీ ఇంటి మీద చేస్తారు. అంటే ఎటు పోతుంది ఈ తెలంగాణ సమాజం? ఎటు తీసుకుపోదలుచుకోండి, ఏం చేయదలుచుకోండి? కాబట్టి మేము ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్కి మేము సూటిగా అడుగుతున్నాం. మీరు పంపించినటువంటి వ్యక్తుల్ని, మీరు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని, వారి ద్వారా మీరు కూడా మందుల సామేలకు తక్షణమే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మందుల సామేలు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే ఈ దాడికి నువ్వే బాధ్యత వహించవలసినటువంటి అవసరం. ఒక దళిత శాసనసభ్యుల మీద దాడి చేసినటువంటి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి దళితుల మీద దాడి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇలా చట్టం ముందు నువ్వు దోషిగా నిలబడవలసినటువంటి అవసరం ఉంటుంది. చట్టాన్ని కాపాడవలసిన, చట్టాన్ని రక్షించవలసిన, ఇన్ని వర్గాలకు రక్షణ కల్పించవలసినటువంటి నువ్వే భక్షించడానికి, కింది వర్గాలను దాడులు చేయడానికి, అరాచకానికి తీసుకున్నావంటే నీకు కాన్స్టిట్యూషన్ మీద మా పిల్లలు చెప్పినట్టుగా ఏం గౌరవం ఉందో ఒకసారి నీ గుండెల మీద చేసుకొని ఆలోచించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఈ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు, వాళ్ళు నిజంగా ఈ ప్రాంతం వాళ్ళు కారు అని చెప్పేసి మా ఇన్ఛార్జి గారు చెప్తారు. వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. పోలీసు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. 24 గంటల్లో ఈ దాడి చేసినటువంటి దోషుల్ని అరెస్ట్ చేసి
శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మందుల సామేలన్న వ్యక్తి కాదు, మందుల సామేలన్న వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సమాజం ఉన్నది. మందుల సామేలన్నకు ఏ హాని జరిగినా, మందుల సామేలన్నకి ఏం జరిగినా బాధ్యత వహించవలసింది బండి సంజయ్, బాధ్యత వహించవలసింది బీజేపీ వాళ్ళని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, మందుల సామేలన్న జోలికి వస్తే తెలంగాణ సమాజం కానీ, మా సామాజిక వర్గం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.